ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. మురారి అమ్మా అమ్మా మురారి అమ్మా ఎరా ఈ అమ్మ మీద కోపం వచ్చిందా? నీకు కోపం వచ్చింది కదా? ఏమ్మా నీ బొళ్ళో చేరినప్పటి నుంచి ప్రతి సంవత్సరం నీ విషయస్తోనే కదా నేను మళ్ళీ పుడుతున్నాను. మరి ఈ సంవత్సరం మళ్ళీ నన్ను ఇంకా ఎందుకు పుట్టించలేదమ్మా? మురారి నేను నీకు విషయం చెప్పలేదంటే చెప్పలేని పరిస్థితిలో నేనున్నానని నీకు అర్థం కాలేదా? అర్థం అయిందమ్మా. ఏదో జరిగిందని నాకు అర్థమైంది. ఏంటమ్మా ఆ పరిస్థితి? నా అమ్మ నన్ను దీవించలేని పరిస్థితి ఏమొచ్చింది? అదంతా తర్వాత చెప్తాను. ముందు నువ్వు కేక్ కట్ చేయాలి. లేదమ్మా, ముందు ఏం జరిగిందో చెప్పు. ఏదో పెద్ద విషయమే జరుగుంటుంది, లేదంటే నువ్వు నన్ను వదిలి వెళ్లేదానివి కాదు. ఏం జరిగిందో చెప్పమ్మా ప్లీజ్. అరే అది కాదురా, నువ్వు కేక్ ప్లీజ్ ప్లీజ్ అమ్మా చెప్పు. చెప్పకపోతే నేను అసలు బర్త్డేనే చేసుకోను. సరే చెప్తాను, చెప్పాక కేక్ కట్ చేస్తావా? ముందు చెప్పమ్మా. నువ్వు కేక్ కట్ చేస్తానంటే నేను చెప్తాను. సరే చేస్తాను. రాత్రి అవంతికి సీరియస్ గా కడుపు నొప్పి వచ్చిందిరా. ఇంకో అరగంటలో నీకందరం కలిసి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటుండగా అవంతికి పెయిన్ వచ్చింది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళావు. వదినకి కడుపు నొప్ప? ఎక్కడుందమ్మా? వదినకి ఎలా ఉందమ్మా? పదమ్మా. అరే ముందు వదిన ఎలా ఉందో చూద్దాం. మురారి ఆగరా, అవంతికి ఇప్పుడు బాగానే ఉంది. కుదరదమ్మా, ఇప్పుడే నా కళ్ళతో నేను వదిన్ని చూడాలి, ఇప్పుడే. అయినా వదినకి అంత సీరియస్ అయితే నాకెందుకు చెప్పలేదమ్మా? ఇదిగో ఇందుకే. అవంతికి ఏ చిన్న కష్టం వచ్చినా వదిన కోసం వెలువెల్లాడే లక్ష్మణుడు అయిపోతావు. కాసేపట్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనే మూడ్లో ఉన్న నీకు నీ వదిన విషయం చెప్తే టోటల్గా అప్సెట్ అయిపోతావని నీ మూడ్ పాడు చేయొద్దనుకుని నేనే చెప్పొద్దని వాళ్ళని ఆపాను. అలా అని నువ్వు వెళ్ళిపోయాక నేను బర్త్డే మూడ్లో ఉంటానా అమ్మా? చాలా అప్సెట్ అయ్యాను మురారి. ఆ అప్సెట్లో పొద్దున్న నేను సువర్ణ మీద కూడా కోప్పడ్డాను. అందుకే నీ కోపాన్ని తీయాలనేసే నేను కేక్ ఇక్కడికే తెప్పిస్తున్నాను. ఇక్కడికా? వద్దమ్మా, ముందు వదినని చూద్దాం. మురారి ముందు నువ్వు కేక్ కట్ చేయాలి, ఆ తర్వాత వెంటనే నేను అవంతి దగ్గరికి తీసుకెళ్తాను. అమ్మా అది కాదమ్మా. రేయ్, నేనిచ్చే సర్ప్రైజ్ కోసం నువ్వెంతలా ఎదురు చూస్తావో నీతో కేక్ కట్ చేయించి నిండు నూరేళ్లు నువ్వు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిన్ను దీవించటం కోసం నేను కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తాను. అది ఇప్పుడు కుదిరింది. ఇక లేట్ చేయొద్దు. ప్రతిసారి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటావు కదా, ఈసారి వెరైటీగా ఇక్కడ మీ కోచ్ మీ కొలీగ్స్ ముందే కట్ చేద్దు గాని. చారీ రా, తీసుకురా. వస్తున్నా మేడం. సార్ కోచ్ గారు, బాబు బాక్సర్లు అందరూ రండి. ఈరోజు మా మురారి బర్త్డే. ఇక్కడ కేక్ కటింగ్ ప్లాన్ చేశారు మా మేడం గారు, రండి. హే మురారి, బర్త్డే అని చెప్పలేదు? సారీ సార్. నాకు అర్థమైంది మేడం. వీడెప్పుడు బాక్సింగ్ చేస్తూ బలంగా కొట్టేవాడు, కానీ ఫస్ట్ టైం చాలా ఎమోషనల్ గా కొట్టాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. అది అమ్మ మీద కోపమని. అమ్మ మీద కోపమా? నో, మా అమ్మ మీద నాకెప్పుడు కోపం రాదు.
అవును కోచ్, మురారికి అమ్మ మీద కోపం రాదు, కాకపోతే అప్పుడప్పుడు అలుగుతాడు అంతే. చారి గారు మీరు ఎనీహో హ్యాపీ ఆగండి కోచ్. ముందు మా అమ్మ విష్ చేశాకే ఎవరైనా విష్ చేయాలి. అమ్మా దీవించమ్మా. చారి, అక్షంతలేవి ఇలా ఇవ్వు. ఇది నా కొడుకు ఎంతో సంతోషంగా నిండు నూరేళ్లు పుట్టినరోజులు జరుపుకోవాలి, ఎంతో భాగ్యవంతుడవ్వాలి. నాకింతకంటే భాగ్యం ఏం కావాలమ్మా? అమ్మ ఆశీర్వాదం కంటే భాగ్యం ఏముంటుంది? నీలా అమ్మ ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. మురారి, సరే సరే, ఇక కేక్ కట్ చేద్దాం. కేక్ కట్ చేద్దుగాన్రా. హ్యాపీ బర్త్డే మురారి. థ్యాంక్ యూ అమ్మా. చారి గారు హ్యాపీ బర్త్డే మురారి. థ్యాంక్ యూ. అమ్మా పదమ్మా, వదనని చూడాలి. సరే అలాగే వెళ్దాం పద మురారి. కోచ్, నేను అర్జెంటుగా వెళ్లాల్సి వస్తుంది. ఓకే వెళ్ళు, తీసుకెళ్ళండి. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను. సరే వెళ్ళరా. ఏంటో ఇది నాకు అర్థం కావట్లేదు నక్షత్ర. కావాలని ఇలా చెంపలు వాచేటట్లు కొట్టించుకోవడం ఏంటో, ఆ బాధనిలా బలవంతంగా భరించడం ఎందుకో. నేను చెప్తూనే ఉన్నాను, ఇక్కడుంటే మన చెప్పుతో మనమే కొట్టుకున్నట్టుంటుందని. ఇప్పుడు చెప్పు బదులు నా చెయ్యి అయింది. అది ఆ దొరక కొట్టడం కాదు, మనకి మనమే కొట్టుకుంటున్నాం. ఎందుకు సువర్ణ నీకీ బాధ? నేనేమైనా పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? ఇప్పుడు అనిపించడం ఏంటి కొత్తగా? నేను కాదు పిచ్చిదాన్ని, ఆ దుర్గ పిచ్చిది. ఆ అవంతిని బ్రతికించుకొని మురారికి బర్త్డే జరిపించేసుకుంటే ఆట అయిపోయిందనుకుంటే అది చాలా తప్పు కదా. ఇంకేముంది, తల్లి చిన్న కొడుకు ఒకటైపోయినట్టే కదా. ఇప్పుడు వాళ్ళ బంధం ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది కదా. కూచుముడి పడుతూ వెళ్తున్నంతసేపు చాలా స్ట్రాంగ్గా పడుతున్నట్టే ఉంటుంది, కానీ దాంట్లో ఒక్క దారాన్ని కొంచెం టెక్నిక్గా లాగితే ఎంత దూరం అల్లిన ముడైనా మొత్తం అంతా ఊడొచ్చేస్తుంది. అంటే ఆ తల్లి కొడుకులు కలవడం, అవంతి హాస్పిటల్లో ఉండడం, నా చెంపలు పగలడం అన్నీ కలిసి పడిందే కుచ్చుముడి. అన్నిటినీ విడదీయడానికి ఉన్న ఒకే ఒక్క దారం ద్వారక. నాకేం అర్థం కాలేదు. ఏంటత్తయ్య గారు, చాలా పెద్ద ప్లానే వేసినట్టున్నారు. ప్లాన్ వేసింది నేను కాదమ్మా, మీ మావయ్య గారు. ఈసారి రాజశేఖర్ వేసిన ప్లాన్ మామూలుగా లేదు.
దుర్గని ఎలాగైనా ఓడించాలని డిసైడ్ అయ్యి ప్లాన్ చేశాడు. అది కరెక్ట్గా ఎక్కడ ఎలా అనుకున్నాడో అలాగే జరుగుతోంది. అంటే మురారి దుర్గా ఇద్దరూ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారా? వెళ్తారు, హాస్పిటల్కే వెళ్తారు. కానీ అక్కడ జరిగేది వేరు. ఏం జరుగుతుందే పిచ్చి మొహమా? దుర్గా మురారి హాస్పిటల్కి వెళ్ళి అవంతిని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకొస్తారు. తర్వాత నువ్వు చేసిన పనేదో దుర్గ కనిపెడుతుంది. ఆ తర్వాత నీకో రేంజ్లో కోటింగ్ ఇస్తుంది దుర్గా. రామురారి, అవంతి. వదినా, ఏంటొదినా, నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉండాలనుకునే వాళ్ళని నీ చుట్టూ ఉంచుకుని నువ్విలాంటి పరిస్థితి ఎలా తెచ్చుకున్నావు? నీకెప్పుడు ఎలాంటి బాధ కలిగినా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నొప్పి రావడమే నాకు తెలిసింది. స్పృహ వచ్చాకే నాకేం జరిగిందో తెలిసింది. అసలు ఏం జరిగింది? ఫుడ్ పాయిజనింగ్ అంట. అంటే అవంతి తిన్న ఫుడ్ పాడవలేదు, ఏదో కలిపిన ఫుడ్ అవంతి తింది. అంటే వదినికి ఎవరో కలిపి పెట్టారా? మరంత జరిగితే మీరిద్దరు వచ్చేస్తే ఎలా? నా పుట్టినరోజు అయితే మాత్రం వదిని కంటే ఎక్కువేం కాదు కదమ్మా. మురారి, నీకు మేమెంతో, మాకు నీ సంతోషము అంతే. వదినా, అసలు మనింట్లో ఈ పని చేసింది ఎవరమ్మా? దుర్గగారు, తనకింకా ఏ ప్రాబ్లం లేదు. మొత్తం లోపలదంతా క్లియర్ అయిపోయింది. లోపలున్న బేబీకి ఎలాంటి ఇబ్బంది లేదు కదా డాక్టర్? లేదు మేడం, బేబీ ఈజ్ సేఫ్. థ్యాంక్ యూ. బట్ 2 డేస్కి ఒకసారి వచ్చి గైనకాలజిస్ట్కి చూపించుకోవాలి. ష్యూర్ అండి. బేబీకి ఆ పాయిజన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. అలాగే డాక్టర్. ఈ రోజు డిశ్చార్జ్ చేస్తాం. మీరు బిల్ పే చేసేయచ్చు. అలాగే డాక్టర్. సార్, ఇది బిల్ కౌంటర్లో చూపించండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. మురారి, నువ్వు వెళ్ళి బిల్ పే చేయి. సరేమ్మా. ఎక్స్క్యూజ్ మీ, బిల్ పే చేయాలి. కాసేపు అలా కూర్చోండి, నేను పిలుస్తాను. అలాగే. నో డాక్టర్, నా వల్ల కావట్లేదు. అసలు ఏ ప్రాబ్లం లేని అవంతికి ఫుడ్ పాయిజన్ అయిందని ట్రీట్మెంట్ చేస్తున్నట్టు డ్రామా ఆడడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా చేస్తే మన వాల్యూస్ ఎక్కడుంటాయి? వాల్యూసు వర్షిప్ అని మీరు కూడా ఏంటి డాక్టర్? మనం ఏమన్నా కావాలని డ్రామా చేస్తున్నామా? మొన్న మార్నింగ్ ఆ దుర్గ కొడుకు ద్వారకా వచ్చి మనల్ని అడిగాడు ఈ డ్రామా ఆడమని. దానికి అతని భార్య అవంతి కూడా ఓకే అని సపోర్ట్ చేస్తుంది. అందుకే మనం కూడా ఓకే అన్నాం. అతనే రేపు మిడ్నైట్ నా భార్య కడుపు నొప్పని వస్తుంది, మీరు జాయిన్ చేసుకోండి అని మనం అడిగిన అమౌంట్ అడ్వాన్స్గా పే చేసేసాడు. అసలు ఆ ద్వారకా ప్రాబ్లం ఏంటంట? మన వాళ్ళు అదే అడిగారు. దానికి ఆ ద్వారక ఏమన్నాడో తెలుసా? అతని తమ్ముడు మురారే అతనికి ప్రాబ్లం అని చెప్పాడు. అదేంటి, సొంత తమ్ముడు ప్రాబ్లం ఏంటి? లేదు డాక్టర్,
మురారి ద్వారక సొంత అన్నదమ్ములు కాదంట. ద్వారక దుర్గకి పుట్టాడంట. మురారి ద్వారక వాళ్ళ నాన్నకి వేరే లేడీకి పుట్టాడంట. అంటే పుష్ప సినిమాలో హీరోకి అజయ్కి ఉన్న ప్రాబ్లం అన్నమాట. అలాంటిదే. కాకపోతే సినిమాలో వాళ్ళు ఓపెన్గా ఉన్నారు. ఇక్కడ ద్వారక ఓపెన్ అవ్వకుండా మురారితో ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి ఇష్యూ? ఆస్తి పంపకాల్లో తేడా వచ్చిందా? కాదు, అమ్మ ప్రేమ పంపకాల్లో తేడా వచ్చిందంట. వాట్? ఎస్ డాక్టర్. దుర్గ మురారిని పెంచుకుంది. తన కొడుకు ద్వారక కంటే మురారి మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తుందంట. అది అసలు ప్రాబ్లం. ద్వారక చాలా ఆవేశంగా దుర్గ ఎవడికో అమ్మ కాదు, నాకు మాత్రమే అమ్మ అని చెప్పాడు. సరేనండి, అయితే ఇప్పుడింత సడన్ గా ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏంటి? అదే డాక్టర్, ఈరోజు మురారి పుట్టినరోజంట. దుర్గ మురారికి ఇన్ని ఇయర్స్ గ్రాండ్గా మిడ్ నైట్ బర్త్డే చేస్తుందంట. ఈసారి కూడా అలా చేయాలని ప్లాన్ చేసిందంట. అది ద్వారకాకి అస్సలు ఇష్టం లేదు. కానీ ఆ విషయం బయటికి చెప్పలేడు. వాళ్ళమ్మకి ద్వారకా మనసులో ఇంత విషయం ఉందని తెలిస్తే ఊరుకోదు. అందుకే ఏమీ చేయలేక ఈ ఫుడ్ పాయిజన్ డ్రామా ఆడించాడు. నిన్న రాత్రి నుంచి దుర్గని ఇంటికి మురారికి దూరం చేశాడు. ఓ మై గాడ్, ఏంటి డాక్టర్ ఈ దుర్మార్గం? మరి ఇంత దారుణంగా ఆలోచించే వాళ్ళు ఉంటారా? ఉన్నారుగా మన కళ్ళ ముందే భార్యాభర్తలు. కేవలం తమ్ముడికి తన అమ్మ ప్రేమ దక్కకూడదని భార్యను డ్రామా ఆడించిన భర్త, భర్తకు సాయం చేసిన పేషెంట్లా బెడ్కెక్కిన భార్య. ఇలాంటి వాళ్ళ గురించి మనకెందుకు? మనకే పాపం ఇలాంటివి వింటే. పదండి, నాకు టైం అయింది. అవంతి, అవంతి, అన్నయ్య వదినా నిజంగా ఇలాంటి డ్రామా ఆడరా? ఇది నిజమా? నో నో నో. ఎందుకు నవ్వుతున్నావు? ఏంటో నా చుట్టూ ఉన్నాళ్ళంతా పిచ్చోళ్ళు. ఏయ్ రఘురామ్, రఘురామ్, నాకు విషయం గుర్తొచ్చింది. ఏంటది? ఒక ఆడదాని నవ్వు, 2 బొమిక మొక్కలు కొన్ని లక్షల మంది కొట్టుకు చావడానికి కారణమయ్యాయి కదా, అది గుర్తొచ్చింది. ఆడదాని నవ్వు, బొమిక ముక్కలా? వాటి వల్ల అంతమంది ఎప్పుడు చచ్చారు? కురుక్షేత్రం. ఆ ద్రౌపది నవ్వు, శకుని పాచికల వల్లే కదా యుద్ధం జరిగింది. ఇప్పుడు కూడా చూడం, ఒక ఆడదాని మౌనం ఇంకో పెద్ద ఫైటింగ్ జరిగి ఒక కుటుంబం అంతా నాశనమవడానికి కారణమవుతుంది. వీళ్ళెవరు? ఒక ఆడది దుర్గ,
మౌన పోరాటం వల్లే ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఆ మురారికి ద్వారకకి మధ్య నా డాక్టర్ మాటలు మంట పెడతాయి. వాళ్ళిద్దరి మధ్య ఆ మంట రాజుకొని అదో పెద్ద కార్చిచ్చవుతుంది. ఆరని రావణ కాష్టమయ్యి ఆ దుర్గ కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తుంది. దండపని చిన్న చిన్న చినుకులే పెద్ద తుఫానికి కారణమైనట్టు ఆ కుటుంబంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్సే ఓ పెద్ద పెద్ద గొడవలుగా మారిపోతాయి. ఏం మురారి, నీకు వదినంటే ఇంత అభిమానమా? అత్తయ్య, నేను చాలా అదృష్టవంతురాల్ని. నాకు రాముడు లాంటి భర్త, లక్ష్మణుడు లాంటి మరిది దొరికారు. ఎందుకు వదినా, ఎందుకు మీరింత నటిస్తున్నారు? ఎందుకు మా అందరినీ ఇంత నమ్మిస్తున్నారు? ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు?